హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024. సో దీంట్లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త ప్లేయర్స్ని అయితే చాలా బాగా కొనింది. అండ్ పాత ప్లేయర్స్ లాస్ట్ సీజన్లో చాలా టెన్షన్ పెట్టిన ప్లేయర్స్ ఉన్నారు. సో అదెవరో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఏ ప్లేయర్ ఆట కోసం మీరు ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ కబడ్డీ లేటెస్ట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్తే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ప్రతి సీజన్లో చాలా ఎక్కువగా హోప్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అవుతున్న కొందరు ప్లేయర్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. అండ్ పోయిన సీజన్లో అయితే రాహుల్ త్రిపాఠి సో ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, కానీ అతను అనుకున్నంత రాణించలేదని చెప్పొచ్చు. అది కూడా ఎస్ఆర్హెచ్ పోయినసారి ఆడకపోవడానికి ఒక కారణం. అండ్ ఇంకొక ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. సో ఇతనికి 8 కోట్లు. సో రాహుల్ త్రిపాఠి అయినా వాషింగ్టన్ సుందర్ అయినా భారీ ధర పెట్టారు వీళ్ళకి. అండ్ వాషింగ్టన్ సుందర్ అయితే ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేదు ఇప్పటిదాకా. అండ్ ఒక ప్లేస్ కూడా ఆల్రౌండర్ కేటగిరీలో వేస్ట్ అవుతూ వస్తుంది. సో ఈసారి ఇతను ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ ఉమ్రాన్ మాలిక్. సో ఉమ్రాన్ మాలిక్ అయితే 2023 సో ఈ సిరీస్లో అయితే చాలా బాగా ఆడలేకపోయాడు. అంతకుముందు అయితే బాగా ఆడాడు. సో మొత్తానికైతే స్పీడ్గా బౌలింగ్ వేస్తున్నాడు, కానీ భారీగా రన్స్ ఇస్తున్నాడు. సో ఒకసారి మ్యాచ్ కూడా మారిపోతుంది ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్తోని. సో ఇతడు సెట్ కావాల్సి అయితే ఉంది ఖచ్చితంగా. ఇది కూడా టీంకి ఒక టెన్షన్. అండ్ ఆ తర్వాత ఐడెన్ మార్కరం కూడా పోయిన సీజన్లో బాగానే ఆడాడు కొన్ని మ్యాచ్లు అయితే, కానీ మొత్తానికైతే మ్యాచ్ విన్నింగ్ అయితే చేయలేకపోయాడు. అండ్ నెక్స్ట్ అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ స్టార్ట్స్ లభిస్తాయి, చాలా బాగా ఆడుతూ ఉంటాడు, కానీ ఒక మ్యాచ్ విన్నర్గా అయితే ఎదగలేకపోతున్నాడు. ఇది కూడా ఎస్ఆర్హెచ్కి ఒక మిస్టేక్. అండ్ వీళ్ళందరికీ భారీ ధర పెట్టి కొంది ఎస్ఆర్హెచ్. అండ్ మయాంక్ అగర్వాల్ని పోయినసారి 8 కోట్ల దాకా పెట్టుకున్నారు. సో ఇతను కూడా పెద్దగా రాణించలేదు. సో ఈ 6 ప్లేయర్స్ అందరూ మళ్ళీ ప్లేయింగ్ 11లో ఆడే ప్లేయర్స్. సో వీళ్ళందరికీ ప్లేయింగ్ 11లో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ వీళ్ళు రాణించకపోతే మాత్రం మిగతా 5 ఏం చేయలేకపోతున్నారు. సో ఇది మాత్రం ఈసారి జరగబోయేది. సో మీరేమనుకుంటున్నారు? దీంట్లో ఏ ప్లేయర్ అసలు టీంకి అవసరం లేదని మీకు అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి. మనం ఈసారి వీళ్ళు బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేద్దాం.